केंद्र सरकार केंद्र सरकार केंद्र सरकार हमारा मांग कैसा लेंगे कैसा लेंगे। ఇంకా అన్ని జిల్లా సంఘాలకు వారిని దీంట్లో చేర్చగలిగామా అంటే ఇంకా చేరలేరు. ఇప్పుడు నా పక్కన ఉన్న మిత్రుడు ఎన్ఏసి సంఘం అనేది ఒకటి ఉంది, నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ అని. దాన్ని కూడా ఐక్యం, ఆ వేదికను కూడా ఆ సంఘాన్ని కూడా మనం ఐక్య వేదికలోకి తీసుకురావడానికి ఎంతో ప్రయత్నిస్తూ ఉన్నాం. మీ అందరూ తెలుసు, దాని యొక్క ప్రధాన నాయకుడు అశోక్ రావత్. కానీ ఆయన మౌలికంగా ఎటువంటి ఐక్య పోరాటం కూడా చేసేందుకు సిద్ధంగా లేడు. సిద్ధమే కాదు, వ్యతిరేకిస్తా ఉన్నాడు. దానికి కారణాలు ఏమన్నా ఉండొచ్చు. కానీ మనం కోరేది ఏంటంటే, భిన్నమైన అభిప్రాయాలు ఉంటే కూర్చొని మనం చర్చించుకొని ఒక అంగీకారానికి రావచ్చు. మేము పెట్టే కోరికల్లో, నీ పెట్టే కోరికల్లో ఏదైనా డిఫరెన్స్ ఉంటుందో వాటి ఉంటుందో చర్చల ద్వారా ఒక ఉమ్మడి కోరికల పత్రం ఏతుందో మనం తయారు చేయవచ్చు. కార్యక్రమాల్లో కూడా మేము ఒక కార్యక్రమం అంటే, మీరు కార్యక్రమం అంటే ఏదన్నా కానీ ఒక అంగీకారానికి వచ్చి అటువంటి కార్యక్రమం ఏదో చేయొచ్చు అనే విధంగా. వాస్తవంగా ఉన్న పరిస్థితి ఏంటంటే మనం ఏం సమ్మిట్ చేయలేము. ఏం చేసినా ఎక్కువ సంఖ్యలో ఒక నిరసన, ఒక ధర్నా, ఒక ఊరేగింపు, ఇక జాతీయ స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో పెద్ద ఎత్తున ప్రదర్శన చేసే పరిస్థితి, అంతకన్నా ఎక్కువ చేసే పరిస్థితి ఏం లేదు. మరి దానికి ఏమొచ్చి ఎప్పటికి అవుతుందో, ఆ ఎన్ఏసీ అధ్యక్షుడు రావద్దు అవుతుందో, కెప్టెన్ రావద్దు ఎందుకు ఆయన చెప్పుకున్నాడానికి రావడం లేదు అనే విషయం ఏతుందో మనం చాలా లోతుగా ఆలోచించవలసిన అవసరం ఉంది. దాన్ని లోతుగా ఆలోచిస్తూ ఆయనకు ఎక్కడెక్కడైతే ఏ సంఘాలు ఉన్నాయో ఆ సంఘాలకు కూడా ఎత్తుందో మనము అప్పీల్ చేయాలి, విజ్ఞప్తి చేయాలి. మీ నాయకుడు ఏదో ఒప్పుకోవడం లేదు, మాకు అంగీకారం ప్రకారం విషయాన్ని ప్రకారం ఏతుందో, అందరూ ఒక వేదికపైకి వచ్చినప్పుడు ఎత్తుందో, దీన్ని కొంతమేరకైనా మనం మన సమస్యలు ఎత్తున్న పరిష్కారం చేసుకోవచ్చు అనే విధంగా ఎన్ఏసీ యొక్క కమిటీ మన తెలంగాణలో కూడా ఉంది, మన ఆంధ్రలో కూడా ఉంది. వాళ్ళకి ఎత్తులో ఒక ప్రత్యేక విజ్ఞప్తి ఎత్తులో మనం చేయవలసిన అవసరం ఉంది. వాళ్ళని నివేదికలకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. జాతీయ స్థాయిలో ఒకవేళ వాళ్ళు రాకపోతే రాష్ట్ర స్థాయిలో ప్రయత్నించి రాష్ట్ర స్థాయిలో వాళ్ళని ఒక వేదికపైకి తీసుకురావాల్సిన అవసరం ఏదో ఉందనేది. అది ఆ విధంగా కాకుండా ఈ ప్రభుత్వము వచ్చి ప్రజా వ్యతిరేకం అనవచ్చు. ప్రజా అంటే అన్ని విధంగా అన్ని సెక్షన్స్ వస్తాయి. దాంట్లో కార్మికులు వస్తారు, పెన్షన్స్ వస్తారు, వ్యవసాయ కార్మికులు వస్తారు, వ్యవసాయదారులు వస్తారు, విద్యార్థులు వస్తారు, యువకులు వస్తారు, వీళ్ళందరూ వస్తారు. అటువంటి ఒక ప్రజలకు వ్యతిరేకమైన ప్రభుత్వం కింద ఉంది. ఈరోజు చూపించండి, మీ సొంత భాగాలు తప్ప ప్రజల నుంచి నిజంగానే మౌలికంగా ఉన్న సమస్యల పైన ఏ సెక్షన్ తృప్తిగా ఉంది. ఈరోజు విద్యార్థులు తృప్తిగా ఉన్నారా, యువకులు తృప్తిగా ఉన్నారా, కార్మికులు తృప్తిగా ఉన్నారా, ఉద్యోగులు తృప్తిగా ఉన్నారా, పెన్షనర్లు తృప్తిగా ఉన్నారా, వృద్ధులు తృప్తిగా ఉన్నారా, ఎవరు తృప్తిగా ఉన్నారు? ఈ రాజ్యాంగంలో మీ పరిపాలనలో అనే ఉందో చూసినప్పుడు ఏ సెక్షన్ కూడా ఏదో విధంగా వచ్చిందో పరిస్థితి. కానీ ప్రభుత్వము ఆ విషయాన్ని పట్టించుకోకూడదు. ప్రభుత్వం ఈ రోజు వచ్చేవాడికి ఎత్తుందో, తన ఒంటెతో పోగొళ్ళు ఎత్తుందో, దాని యొక్క విధానాలు ఎత్తుందో అది చేస్తూ ప్రజలను మభ్యపెడుతుందో, తప్పుదారిని పట్టించడానికి ఎత్తుందో ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉందో ఉంది. మిత్రులారా, ఈరోజు మనం అడిగేదేంటి? మనం దాదాపు 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత మీరు మోసపూరితంగా వచ్చేప్పటికీ ఎత్తుతారు ఏ ప్రభుత్వం ఉండని. కానీ పాలక వర్గాలు వాళ్ళు స్వీట్ చేసే బ్యూరోక్రసీ మాత్రం అది.
95లో ప్రవేశపెట్టాము. మోసం చేసేందుతో ఈపీఎస్ పెన్షన్ ప్రవేశపెట్టారు. మొత్తం పెట్టారు, సమీక్షిస్తామని చెప్పారు. ఈరోజు 20 సంవత్సరాలు అవుతుంది, 20-30 సంవత్సరాలు అవుతుంది. కానీ దాన్ని సమీక్షించిన పరిస్థితి లేదు. దాన్ని కనీసం పెన్షన్ ఎత్తుకునే విధంగా ఉండాలని దానికి రూపొందించిన పరిస్థితి లేదు. కమిటీ లేదు, కమిటీలకు స్పాన్సర్ బయటికి రానివారు. హయ్యర్ పెన్షన్ కమిటీ ఎత్తుందో వేశారు, దానికి రిపోర్ట్ బయటకు రాలేదు. వాళ్ళకు కనీసం 2000 అని చెప్పారు. మరి కోశారి కమిటీ చేశారు, వాడు కనీసం పెన్షన్ 3000 అన్నాడు. రూపొందింపులు ఇవ్వాలని చెప్పాడు, అది వాళ్ళదే. ఈరోజు నాకు అనిపించింది ఏంటంటే 2014 ఎలక్షన్ ఇచ్చారు ముందు. ఎవరు మహారాష్ట్ర ఎంపీ ఎత్తుల్లో 3000 వరకు పెద్ద ఎత్తున జవడేకర్ ఎత్తులో పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. ఆ రోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున దాడి చేశాడు. దేశవ్యాప్తంగా ప్రచారం చేశాడు. మా భారతీయ జనతా పార్టీ ఎత్తుతో ప్రభుత్వంలోకి వస్తే ఈపీఎస్ పెన్షన్ మేము గర్భవతి కనీస పెన్షన్ 3000 ఇస్తామని చెప్పాడు. గర్భవతి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు 14 పై ఈరోజు 26లో ఉన్నాం. అంటే దాదాపు 13-14 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈరోజు వాళ్ళ అంశాలు లేదు. కానీ ఇక నేనేనంటే ఈరోజు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అంశాన్ని వాడుకోలేకపోతా ఉంది. ఆ రోజు ఎత్తుందో వీళ్ళు వాగ్దానం చేయలేదు, కానీ మేము వచ్చి చేస్తామని బీజేపీ వాళ్ళు చెప్పారు. బీజేపీ వాళ్ళు వాగ్దానం చేసి 16 సంవత్సరాల తర్వాత కూడా అమలు చేయలేకపోతే ప్రతిపక్షంగా ఉన్న పార్టీ ఏం చేస్తా ఉంది? ఎంత సిగ్గుగా ఉంటుందని పరిస్థితి. ఏదో మాట్లాడుతూ ఉంటారు, ప్రజలకు సంబంధించిన సమస్యలు మాట్లాడాలని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. 1000 రూపాయలు సిగ్గుంటాయి వస్తాయి వీళ్ళకి. అంతర్జాతీయ వేదికల పైన పోయి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కానీ, హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ, అక్కడ ఏ విధంగా చెప్తామని ఏమవుతుందో చాలా ఇంత సంస్థ, ప్రపంచం చాలా పెద్ద సంస్థ, సంరక్షణ కల్పించే చాలా పెద్ద సంస్థ. దీంట్లో చాలా డబ్బులున్నాయి, దీని సంరక్షణ చాలా ఉంది అనేది చెప్తాం. నిజమే, సంరక్షణ చాలా ఉంది, ఫండ్స్ చాలా ఉన్నాయి. కానీ పెన్షన్ ఇస్తా ఉన్నారు. చనిపోతే ఎంత పిల్లలు వస్తూ ఉన్నాయి. పిల్లలకు ఎప్పటికెళ్తుందో మీరు చెప్తా ఉంటే ఆర్ఫన్ పెన్షన్ అని, పిల్లల పెన్షన్ అని 250 రూపాయలు పెన్షన్. దిగ్గు చేయడం పిల్లలకి 2 పిల్లలు ఉంటే 250 రూపాయలు, 250 రూపాయలు పిల్లల పెన్షన్ చెప్తారు. ఇది ఎక్కడ పోయి పిల్లలు కూడా పెన్షన్ చెప్తారు, 250 రూపాయలు చెప్పరు. అటువంటి పరిస్థితుల్లో ఉంది మిత్రాల. మనం 10,000 రూపాయలు కూడా 2014 సాధించిన పోరాటాలు సాధిస్తున్నాం. కానీ ప్రభుత్వం వచ్చేప్పటికీ దాన్ని దొంగ చేసుకున్న పరిస్థితి ఉంది. తర్వాత ఒకసారి రిటైర్ అయిన తర్వాత మనకి ఏదో పెన్షన్ వస్తుందో అదే పెన్షన్ ఉంటుంది. మరి ఈరోజు ధరలు పెరగడం మౌలికంగా మనం చూసినప్పుడు ఉద్యోగవర్గం బంగారాన్ని ఒక ప్రామాణికంగా తీసుకుంటుంది, స్టాక్ ఎక్స్చేంజ్లో ఒక ప్రామాణికంగా తీసుకుంటుంది. మరి నాకు 1000 రూపాయలు వచ్చి ఇప్పటికీ 2014 చేశావు. ఈ 10-12 సంవత్సరాల్లో ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఏ విధంగా పెరిగింది, బంగారం ఏ విధంగా పెరిగింది, ధరలు ఏ విధంగా పెరిగాయి. మరి నాకు 1000 రూపాయలు మాత్రం 1000 రూపాయల కిందనే ఉన్నాయి. ఇది నీకు వివరించాలా? నేను మీకు బ్యూరోక్రట్స్ ఉంది, ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, మేధావి వర్గం ఉంది. వాడు ఎవడ మధ్యనే చెప్పాడు కదా పెన్షన్ చాలా పెద్ద పర్వైపోతారుగా చెప్పడం. అటువంటి మేధావులు ప్రభుత్వానికి వచ్చే అనుకూలంగా ఉండి మేధా పెద్ద పెద్ద గిట్టుబడిదారులు అనుకూలంగా ఎత్తుందో చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. సో ఆ విధంగా ధరలు పెరిగితే దాన్ని కంపెనీ చేస్తున్న దేని పరిస్థితుల్లో ఉంది. మిత్రులారా, వృద్ధాప్యంలో మనకు ఏంటిది వైద్య వస్తువులు అవసరం. ఈరోజు వైద్య వస్తువులు మొత్తం వచ్చేప్పటికీ ప్రైవేటీకరణ చేశారు. ప్రభుత్వ వ్యవస్థ ఎత్తుందో దాన్ని మొత్తం చీనిపడి చేశారు. సరైన వసతులు ఉంటాయి, నీట్నెస్ ఉంటుంది, కావాలని చేస్తారు. వాటిని కూడా మనం ఒకవేళ ప్రభుత్వం యొక్క వైద్యశాల సరిగా ఉంటే ప్రజలు అక్కడే పోతారు, సరిగా ట్రీట్మెంట్ ఉంటే అక్కడే పోతారు. కానీ అటువంటి వ్యవస్థ లేకుండా చేసేస్తుందో మొత్తం ప్రైవేటీకరణ చేస్తారు. మరి వృద్ధాప్యంలో మనకు వైద్య వస్తువులు అవసరం. అదే పెట్టుకుంటా ఉంటాం. రిటైర్ అయిన వాళ్ళకి చాలా మందికి వైద్య వసతులు కూడా పోతా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి కానీ ప్రభుత్వం ఇంతవరకు కూడా వాటి మీద ఆలోచించడం లేదు. మీద ఇప్పుడు సరే ఇప్పుడు అంత టైం లేదు, మరి వివరాలు వెళ్ళలేదు. కానీ అన్ని సెక్షన్స్ పైన దాడి చేస్తాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెన్షన్ పైన దాడి చేస్తూ ఉంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేస్తూ ఉంది, మొత్తం కార్యవర్గాలు పని చేస్తూ ఉంది.
ఇంతవరకు మిత్రుడు చెప్పాడు అభివృద్ధికి వెళ్ళేటప్పుడు టైం లేదు. తర్వాత వ్యవసాయ కార్మికులపై దాడి చేస్తాం. వ్యవసాయ కార్మికుల దాడి ఏంటి? మనకు రూరల్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉంది, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. ప్రాతిపదిక ఏంటి? గ్రామాలలో వ్యవసాయ కార్మికులకు సంవత్సరం పొడుగునా పని దొరుకుతుంది. వ్యవసాయ పనులు ఉన్నప్పుడు మొత్తంగా వచ్చేప్పటికేతుందో 80 రోజులు 90 రోజులు సంవత్సరంలో పని దొరుకుతుంది. ఆ పని లేని రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో పన్ను కల్పించాలని అటువంటి వ్యవసాయ కార్మికులకు ఏతుందో అనుకూలంగా ఉండేటేతుందో ఒక స్కీమ్ వచ్చేది. కానీ ఈరోజు దాన్ని నీరుగా చేసి మనుషులు లేకుండా చేసేసి దాదాపు మొత్తం నీరుగా చేసే వ్యవసాయ కార్మికులపై దాడి, సరిగా వ్యవసాయ డెవలప్మెంట్ దాడి. మీరందరూ చెప్పారు ప్రభుత్వము దాని యొక్క ఫార్మర్స్ యొక్క చట్టాన్ని ఉపసంహరించుకుంది, కానీ వాటికి ప్రత్యామ్నాయంగా తీసుకురాలి. దాన్ని దిద్దిదారినా చేస్తా ఉన్నాం. ఈరోజు విద్యుత్ చట్టం కానివ్వండి, లేక సబ్సిడీల చట్టాలు కానివ్వండి, లేక ఇతరతరగా నేర్చుకున్న వ్యవసాయాలకు వ్యతిరేకంగా చట్టాలు. ఈరోజు యూరోప్ నుంచి కూడా ఏదో ఒప్పందం జరిగిందంటే ఇది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని కూడా వచ్చేస్తుంది. ట్రేడ్ అగ్రిమెంట్ లో ఒప్పందం జరిగిందంటే మన దేశ వ్యవసాయాలు ఎత్తుందో తమకు నష్టం జరుగుతుందని చెప్తా ఉన్నాం. సరే కనిపించి ఇక్కడ వీళ్ళు దేశభక్తి అనేది మాకే చెల్లు, మేమే దేశభక్తులు అనే విధంగా వీళ్ళు చెప్పుకుంటా పరిస్థితి. మరి వీళ్ళు దేశభక్తులైతే దేశం యొక్క సార్వభౌమత్వం కానీ లేక దేశం యొక్క ఆత్మగౌరవం కానీ కాళ్ళ దగ్గర ఎందుకు మొదలుపెడుతున్నారు? మీరు ఇరాన్ నుంచి పెట్రోల్ కొనొద్దంటే ఇరాన్ నుంచి పెట్రోల్ కొనరు, రష్యా నుంచి పెట్రోల్ కొనొద్దంటే రష్యా నుంచి పెట్రోల్ కొనరు, అరేబియా నుంచి కొనొద్దంటే అరేబియా నుంచి కొనరు. ఆ విధంగా ఆత్మగౌరవాన్ని ప్రింట్ చేసేస్తుందో చేసి తర్వాత 15% ఎత్తుందో ఏది టారిఫ్ శాంక్షన్ చేస్తుందో దాన్ని 10% కింద ఒప్పందం చేసుకొని అది పెద్ద ఒప్పందం కింద చేస్తా ఉన్న పరిస్థితి. అంటే ఈరోజు ప్రభుత్వము ప్రజల విషయం కాదు. ప్రభుత్వం ఆలోచిస్తుందల్లా దేశంలో ఉన్న పెద్ద పెట్టుబడిదారులు అదాని అంబానీస్, విదేశాలలో ఉన్న అమెజాన్ వాడు కానీ ఇంకా ఇతరత్తులు కానీ వాళ్ళ విషయం ఆలోచించు, మాస్క్ కానీ వాడేటువంటి వాళ్ళ విషయాన్ని ఆలోచిస్తా ఉన్న పరిస్థితి ఉంది. ప్రజల విషయం ఆలోచించదనేది మన దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటున్నారా? సరే, రేపు కూడా సమావేశం ఉంటుంది కనుక ఎక్కువ మంది రావాలి, ఎక్కువ మంది పాల్గొనాలి. ఇదే సందర్భంగా 12వ తారీఖు నాడు ఏదైతే ఇందిరాబాద్ ధర్నా ఉంటుందో అక్కడ మన తాపరవంతం జరుగుతుందంటే మన పెన్షనర్స్ స్టేట్స్ కానీ స్టేట్ కానీ సెంట్రల్ కానీ టోల్ కానీ ఎవరు కానీ 10:30 వరకు వెళ్తుందో మొత్తం అందరూ ఇందిరా పార్కు చేరుకోవాలి. ఇందిరా పార్కు చేరుకుంటే కేంద్ర సంఘాలు చేరుతున్న వాళ్ళ గోరింపు 12కు 12:30కు వస్తుంది. ఈ మధ్య గంటన్నర అవుతుందో మన విషయాలపైన మన ముఖ్య నాయకులు మాట్లాడుతూ మన ఆల్ ఇండియాలో ఆయా రంగాలకు సంబంధించిన డిమాండ్స్ ఏమున్నాయి, వాటికి ఏం రూపం చేస్తుందో ప్రధానమంత్రిగా ఇంకెవరితో పంపాలేస్తుందో మనం మాట్లాడుకోవచ్చు. కానీ అన్ని సెక్షన్స్ ఎత్తుందో పెద్ద ఎత్తున 12 నాడు ఇంటర్ పార్క్ దగ్గర రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.